నేను చాలాసార్లు ప్రశ్నించా, బుజ్జగింపు రాజకీయాల కోసం దేశపు ఆత్మని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. స్వతంత్రోద్యమంలో అతిపెద్ద నినాదం ఏంటి? వందే మాతరం నినాదం. వందే మాతరం, నా మాతృభూమికి వందనం అన్నటువంటిది. చివరికి ఉరి తీయబడుతున్నప్పుడు కూడా మన నాయకులు భగత్ సింగ్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుకొచ్చినటువంటి మాట అదేనాయే, నినాదం అదేనే. వందే మాతర ఉద్యమమే క్విట్ ఇండియా వందే మాతరం అన్నటువంటి నినాదాలతో దేశం యావత్తు ఊగిపోతేనే కదా 1947లో భయపడి బ్రిటిష్ వాడు దేశం వదిలిపోయింది. అట్లాంటి వందే మాతరం మనకి ఒక జాతీయ గీతమే ఉంది. మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో మేము కాలేజీలు చదివేదాకా కూడా పొద్దున పూట్ల ప్రేయర్లో వందే మాతరం, సాయంత్రం పూట్ల ప్రేయర్లో అంటే స్కూల్ ముగిసిపోయాక జరిగే ప్రేయర్లో జనగణమన పాడేవాళ్ళు. ఈవెన్ ఏ ప్రోగ్రాం జరిగిన మీటింగుల్లో కూడా స్టార్టింగ్ వందే మాతరంతో ఎండింగ్ జనగణమనతో ఉండేది. అట్లాంటిది ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా వందే మాతరం తీసేశారు, ఉట్టి జనగణమని వాడుతున్నారు. ఎందుకు ఇది? నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఎవరు తీయమన్నారు అసలు? ఎవడ ఆదేశం ఇచ్చాడు? ఎందుకు ఇస్తాడు అన్నటువంటి. పాఠ్యపుస్తకాల్లో కూడా టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీలో వందే మాతరం ఉండేది గీతం, లాస్ట్ పేజీలో జనగణమన ఉండేది. ఏమైపోయినాయి తెలియదు. ఒక్కసారిగా మొత్తం అసలు దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా చేసేశారు. ఎందుకంటే ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్. అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారట, వాళ్ళు ఇంకే దేవుణ్ణి కూడా వందనం చేయరట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఫీలింగ్స్ను కూడా అసలు ఈ దేశానికి సంబంధించిన ఆత్మని చంపేశారు. అయితే మోడీ వచ్చాక ఇది సరిచేస్తాడా లేదా అంటే తాజాగా ఏదైతే రిపబ్లిక్ డే సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర బ్యాక్గ్రౌండ్లో వందే మాత్రం పాట తీసుకొచ్చారు. ఇదివరకు మాతుజే సలాం పాటలు పెడతా ఉండేవాళ్ళు, ఇప్పుడు అది తీసేసి వందే మాతర గీతాన్ని అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టారు. అంటే నిదానంగా వందే మాత్రాన్ని మళ్ళీ లైన్లోకి తెస్తున్నారు. చట్టబద్ధంగా తీసుకురావాలా, ఆ బాధ్యతాయుతం ప్రతి ఒక్కడు వందే మాతర గీతాన్ని పాడాలా, ఈ దేశపు ఆత్మ అది అన్నటువంటి చట్టం రావాలా.